ఈయన ఎందుకు ఇట్లా ఎత్తుకుతాడు? అవో ఏమైంది గంత ఆగమాగం ఎత్తుకుతాను? ఇంకా డబ్బాలు ఎందుకు తీసుకుంటాను? ఇంకా పైసలు ఎందుకు ఇస్తాను? నిన్నే అడిగేది. అరే ఇంకా పైసలు ఎందుకు నీకు? అంత ఆగమాగం తీసుకుంటా. అరే ఇంకా డబ్బాల పైసలు ఎందుకు తీసుకుపోతాను? ఏమైంది నీకు? నేను అడిగేదాన్ని మనిషిని కాదా? అడుగుతానికి ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఏం కావాలా నీకు? ఆ డబ్బాలన్నీ ఎందుకు పారేసినావు? ఆ డబ్బాల పైసలు తీసుకొని ఏం చేస్తావు? నన్ను అడుగుతా నేను ఇస్తా కదా. ఏమైంది ఇవాళ అసలు నీకు? వినబడతలే నేను మాట్లాడతా అంటే? ఏందే ఏం చెప్పాడు చెప్పు. ఇవాళనేమో సిట్టు పైసలు కట్టేది ఉంది. ఆ రవివాడేమో దొరకలేకపోయా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. సిట్టు పైసలు కట్టకపోతే 10 మంది నా పరుగు పోయేటట్టు. నమ్మకం ఎట్ట చూపించాలి చెప్పు. ఇల్లు అంతా వెతుకుతాయి. ఏం చేయమంటావు? ఏమైంది? నా దోస్త అనంటివి టైంకి అందిస్తాడని మాట్లాడుతీవి కదా. ఇప్పుడు అర్థమైందా ఎవరే సొంటోళ్ళు అనేది? ఏదైనా ఉంటే ముందే ఆలోచించుకోవాలి. ఏదైనా కానీ ముందే దేవులాడు పెట్టుకోవాలి పైసలు అనేది. టైంకి వచ్చినాక కావాలంటే ఏ నుంచి వస్తాయి నీకు? నేను కూడా గబిట కోసమే దేవులాడుతున్నాను. ఇల్లంతా వెతుకుతాయి పైసలు దొరికి. నీ దగ్గర ఏమన్నా తీయరా రాసుకుని. ఈ కథ మంచిగా ఉంది. ఇచ్చంతరంగా మాట్లాడబడితే నీకు తెలియని పైసలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి చెప్పు. గట్లా ముద్దపప్పు లేక కూర్చొని ఉండకపోతే ఎవరికైనా ఫోన్ చేసి చూడరాదు? హలో హలో ప్రసాద్ అన్న. చెప్పే మలేష్ అన్న. ప్రసాద్ అన్న నీ దగ్గర పైసలు ఉంటాయా రాలేనా? నేనేమో నీళ్ళు కట్టుకుంటే నా దగ్గర ఎక్కడి అన్న పైసలు? అబ్బా అన్న ఇవాళ చుట్టూ పైసలు కట్టేది ఉంది. మళ్ళీ ఒక 10 రోజుల తప్పకుండా ఇస్తాను. నా దగ్గర లేవన్నా. సరే అన్న. ఏమన్నాడు? ఇస్తానన్నాడా? లేవట్ని. హలో హలో రాజన్న. చెప్పే ఏమన్నా పైసలు ఉంటే రాదని పైసలు కట్టేది ఉంది. అబ్బా నా దగ్గర ఎక్కడ పడైంది. నిన్ననే ఆటేసిన అంత పెట్టుబడికి వీగినాయి. మళ్ళీ 2-3 రోజులు ఇస్తానే. ఉన్నాకే పోనా లేవే నా దగ్గర పెట్టుబడికి అయినాయి. సరే సరే. ఎవ్వరిని అడిగినా పైసలు లేవన్నమాట. ఎవ్వరిని అడిగినా 2-3 రోజుల ముందు అడుగుతేమో అన్న. ఏం చేస్తాడు ఇప్పుడు? ఎట్లా అటు సిట్టి పైసలు? నువ్వేం బాధపడకు. ఒకసారి ఇంటి పక్క లచ్చక్కని అడిగి చూస్తా. మొన్న కళ్యాణ లక్ష్మి పైసలు అందినాయి అట. సరే అండి, ఒకసారి అయితే అడుగుతుంటా. ఇస్తా అంటే ఒక 10 రోజుల మళ్ళీ ఇద్దా. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను పోయి అడిగేస్తా. సరే అండి. ఏమన్నారే? ఇస్తా అన్నారా? అడిగినా కానీ లేవాట. మొన్న నా అల్లునికి పైసలు పోసేది ఉంటే పోసిరట. అయ్యో అగో ఇప్పుడు ఏమైంది కదా తలకాయ పట్టుకొని కూర్చుంటాను? వినబడతలేదు నిన్నే. ఎందుకంత రంజి పడతాను? రంజి పడితే పైసలు వస్తాయా? ఒకసారి మీ చెల్లెకు ఫోన్ చేసి చూడరాదు? ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మా చెల్లెని 1 రూపాయి కూడా అడిగింది లేదు. ఇప్పుడు ఏకైకిన మా చెల్లెని పైసలు అడిగితే మా బావ ఏమనుకుంటాడో. చెల్లె మనదవుతుంది అని బావ మనదవుతాడు. బావ నోట పైసలు ఏమోయానంటే నా మాట ఏం కావాలి? అయినా గట్ల అనుకుంటే ఎట్లనే? ఒకసారి ఫోన్ చేసి చూడరాదు? మన బాధ మన కడుపులో ఉంటే ఎదుటోళ్ళకి ఎట్లా తెలవాలి? అక్క సుట్టమైతే లెక్క సుట్టమవుతుందా? ఎవరి పైసలు అలా కిచ్చుడేనాయే? చెయ్యి ఒకసారి ఫోన్.
చూసినావు? సూట్ తాగలేవు బట్టలు వేసుకోవాలి నాట మళ్ళీ ఒకసారి చెయ్యి. ఆ ఫోన్ అన్న లిఫ్ట్ చేయి కదా. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఆగుతానే లేవు కదా, ఈ ఫోన్ ఆగుతలేదు, నువ్వు ఆగుతలేవు. ఇగో మీ అన్నయ్య చేస్తాడు. ఏంది మా అన్న చేస్తాడా? హలో హలో, అన్న మంచిగా ఉన్నారా? అనే వదిన మంచిగా ఉందా? మంచిగానే ఉన్నాంరా. నువ్వు మంచిగా ఉన్నావారా? మేము మంచిగానే ఉన్నాం. బావ ఎట్లున్నారా? మంచిగానే ఉన్నాడు. ఇక నా పక్కనే ఉన్నాడు. మాట్లాడతావానే? అడిగినట్లు చెప్పు చెల్లి. అన్న హాస్టల్కి పోయి రానే. చిన్నది ఎట్లుంది అన్నా? హలో అన్నా, ఏమైంది మాట్లాడతలేవు? చిన్నది ఎట్లుంది అన్న? హాస్టల్కి పోయి రాని అడుగుతున్నా. మంచిగానే ఉంది. పోయిన ఆదివారం పోయేసినాం. నేను ఒకసారి రమ్మన్నది. అవునా, సరే అత్తతి అన్న. అన్నా నీ గొంతేందే గట్లొస్తుంది? వదినకి నీకేమైనా గొడవ అయిందా? వచ్చి పంచాయతీకి ఇట్లా చెప్పమంటావా? అట్లేం లేదురా చెల్లి. ఏమైంది మరి గట్లా మాట్లాడతాను? నేను మాట్లాడతా. ఇలా పంట చెట్టు పైసలు కట్టేది ఉండరా? మీ దగ్గర ఏమన్నా పైసలు వెళ్తాయేమో అని. ఒక 50,000 ఉంటుంది కూడా రాదు. నువ్వు భలే ఉన్నావు బావా. నాకు అవసరం వస్తా నువ్వు ఆదుకోవా, నీకు అవసరం వస్తా నేను ఆదుకోనా? నీ ఇల్లు అయితే ఒకటి, నా ఇల్లు అయితే ఒకటా? దీనికి ఫోన్ చేశాడు అన్న, వచ్చి తీసుకుపోవాలి కానీ నేను రావన్నా, నువ్వు వస్తావా? లేదు బావా, నేనే అత్త బావా. సరే రా మరి. సరే బావా. ఇంత దానికి ఫోన్ చేశాడు అన్న మీ అన్న. అయ్యో అందరు నీళ్ళకి బోల కొడతానంగా ఉంటారా? మా అన్న కొంచెం మొహమాటం ఎక్కువ తీయ రాదు. పో పని చేసుకో. మా అవుతున్నా పో. అయ్యో ఏమో. చూసినావా, నేను ఫోన్ చేయమన్నాక నువ్వు ఫోన్ చేయకపోతేవి. ఇంత దానికే గింత మొహమాట పడుతుంది. పోయి తీసుకురా పో. సరేనే. అన్న ఇప్పుడు వస్తున్నావానే? దాకాలు అన్న కూర్చోండి. అన్న నీళ్ళు. చెల్లి, బావా లేనట్టున్నాడేమిరా? బావా లేడన్నా, ఇవాళ ట్రాక్టర్ డ్రైవర్ రాలేదని వాళ్ళ ఇంటికి పోయేస్తాను పోయిండు. సరే నువ్వు కూర్చో, నేను పోయి చాయ్ పెట్టుకొస్తా. సరే చెల్లి. సరే అన్న. అగో బావ, ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందు వచ్చిన బావ. కూర్చోండి. కూర్చో. నీళ్ళు మాక కుర్చీ తీసుకురా. సరే ఇదిగో. కూర్చో బావ. సరే బావ. ఇంట్లో పోయి. ఇగో బావ, ఇవన్న చాయ్ తీసుకో.
ఇంకేంటి బావ సంగతులు? అంత మంచిదే. లెక్కెట్టుకో బావ. నువ్వు ఇచ్చినాక తక్కువ ఉంటాయా బావ? ఒక నుంచి తెచ్చిన అందుకే. ఉన్నాయి బావ. సరే నేను వేస్తా. అన్న తిన్నాక పోదు బాగా రాదే. లేదు రోషల్లి, ఇప్పటికే లేట్ అయింది. చిట్టు పైసలు కట్టాలరా, నేను పోతా. సరే అన్న. మెల్లవ బావ. పోయినాక ఫోన్ చేయి అన్న, వదిన అడిగినట్టు చెప్పు. సరే రోషల్లి. అవి వచ్చినావా? చిట్టి పైసలు కట్టినావా? కట్టిండి. చెల్లును బావ పైసలు ఇచ్చి 10 మందిని నా పరువు కాపాడింది. అబ్బా, ఇసొంటు బావ దొరకడం నా అదృష్టమే. అడగంగానే ఒక్క మాట మీదకి వెళ్ళి మనకు పైసలు ఇచ్చారు. మనం కూడా టైంకి ఇచ్చి మన విలువ మనం కాపాడుకోవాలి. నీ అమ్మ సార్, గంత దూరం తీసుకొస్తానా అని ఆ రవిగాడు పైసలు ఇవ్వగానే తీసుకుపోయి బావ చేతులు పెట్టి కాలు ముట్టాను. నువ్వేం పిక్కరవాడకి అయినా అచ్చిన కాంచెలు చూస్తానని నీ ముచ్చటేంది? నీ కడుపు కింద కూడ వారెత్తా అనేది లేనే లేదు. అయినా పెద్దలు ఊరికే అనలేదే, పెండ్లం జేబులు తుత్తది, అవ్వ కడుపు రుతుంది అని. పో, ఇంత బుక్కడ కూడ వారేసుకురాపోయే. మాయేస్ కథతి మాట పోకుండా కాపాడితే చాలు. ఇలా టాక్రీ అమ్మాయి కట్టేది ఉంది. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి వస్తా అన్నారు. మరి ఇప్పుడు మనకి ఇచ్చేటోళ్ళు ఎవరు లేకపోయా, మరి అన్నకన్నా ఫోన్ చేసి అడగకపోయినావు? బావ దగ్గర ఉంటే తెచ్చేకపోనా అని. అయినే పరిస్థితులలో ఉన్నాడు. మన ఇబ్బందులలో ఉన్నామని ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టుడు పద్ధతి కాదే. నేనే ఎన్నో కాడ చూసుకుంటా తీయే. ఇదేనా? ఇదే బండి మొత్తం కొల్లు చేసేసింది ఆ బండి. ఈసారి ఎప్పుడైనా మంచిగా కట్టుడు. సార్ నమస్తే. నమస్తే నమస్తే. ఏం సంగతి? ఇస్తే ఎప్పుడు కడతావు? సార్ ఒక 2 రోజులలో కడుతుంది సార్. ఏం 2 రోజులే? 2 నెలల సనికి ఇదే పాప చేస్తాను నువ్వు. నేను ఒకడు అడిగినా సార్, రేపు ఎల్లుండో ఇస్తా అన్నాడు. ఇగో అడు కూడా అంత కాదు, మీదికెళ్ళి మేనేజర్ నాకు ఎత్తాడు. బండి పట్టుకపోతా, కిస్తీ కేర్ వేసుకొని బండి తెచ్చుకో. బండి 2 రోజులు ఆవిరి సార్, ఒక 2 రోజులు కడతా. ఏరి చూసు లేదా? టైం దాటిపోయింది. 2 నెలలు చూసిన. ఇంకెన్ని రోజులు చూడమంటావు? సార్ ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి సార్. 2 రోజులు లేదు, 2 నిమిషాలు కూడా ఇయ్య. రమేష్ అన్న తీయ. బ్యాంక్ వచ్చి కిస్తీ కేర్ వేసుకొని బండి పట్టుకో. నువ్వేం టెన్షన్ పడకే. ఏంటన్న కాడ అడిగి ఆ ట్రాక్టర్ పట్టుకొని వస్తాయని. మా అన్నకన్నా ఒకసారి ఫోన్ అయితే వేసి చూస్తా. ఫోన్ కట్ చేస్తాడు, మళ్ళీ ఒకసారి అయితే వేసి చూస్తా. ఫోన్ ఎందుకు ఎత్తలేడు అసలు? నీ దగ్గర పైసలు లేవు కదా, మా ట్రాక్టర్ ఎట్లా తీసుకొచ్చినావు? ఏక రమేష్ అని అడిగినా పైసలు ఇచ్చాడు, పోయినా ట్రాక్టర్ పట్టుకొని వచ్చిన. అన్ని ఇచ్చినాక ఇద్దాం రమేష్ అన్నకు.
దానికి దీనికి పొత్తానే. నువ్వేమనుకోనంటే నేను ఒక మాట అడుగుతా. అడుగు. మా అన్నకు ఫోన్ చేసిన. నేను చేయకని చెప్పిన కదా, మళ్ళీ ఎందుకు చేసినావు? పానం కొట్టుకుందని చేసిన గాని అయినా వాడు ఫోన్ ఎత్తలేదు. అయినా నాకు అంతేటో అనిపిస్తుంది. 2 రోజులు మా అన్నోళ్ళ ఇంటికి పోయేస్తా. పోయిరా గాని మరి నేనెట్లనే? అబ్బో వీటికేం తక్కువ లేదు. మరి నువ్వు కూడా వస్తావా? ఇద్దరం కలిసి పోదాం. పోయిరా గాని నేనేం రావాలనే? పోయిరా పో. టమాటాలు కిలో తీసుకురా, అట్లనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా తీసుకురా. పప్పు కూడా అయిపోయింది, పప్పును నూనె ప్యాకెట్ కూడా తీసుకురా. సరేనే. ఇంకేమైనా కూరగాయలు ఉంటే తీసుకురా. అగో చెల్లి ఇప్పుడే వస్తున్నావారా? ఇప్పుడే వస్తున్నా అన్న. వదిన ఇప్పుడే వస్తానా? ఇప్పుడే వస్తున్నా. అన్నయ్య ఇట్లా మంచిగా ఉన్నాడా? అందరు మంచిగా ఉన్నారు. దా లోపలికి. సరే దా చెల్లి. దాని ఫస్ట్ అయితే దాన్ని ఆగం చేయండి. నువ్వైతే కొన్ని మధ్యలో తీసుకురాపు. సరే కూర్చో. దా చెల్లి. కూర్చో అన్న నువ్వు కూడా. మీ అన్నయ్యకి చెప్పకుండా వచ్చినావంటే ఏదో సర్ప్రైజ్ అయి ఉన్నట్టుంది. ఏదైనా విశేషమా? ఏ ఊకోవదినా. ఏమో నువ్వు కూడా గట్లనే ఎత్తు. అయినా నేను మీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తే చెప్పు. చెప్పకుండా వచ్చినందుకు పొమ్మంటారా ఏంది? అయితే సరే నాకు కవర్ ఇచ్చేది, నేను పోతా. ఏ ఊకోవదిన, మీ అన్న గట్లా అంటూ ఊకుంటాడా? అయినా నీ ఇంటికి నువ్వు వచ్చినావు. అగో మీ అన్న వెళ్తాడు, నువ్వు ఈయన కూర్చొని మళ్ళీ అత్త. నేనుండగా నేను మా అన్న వెళ్తున్నాడా? పో ఏం పని ఉందో ఏమో. ఊకోవదిన, నువ్వు వచ్చినవని ఏం చేయమంటాడో ఏమో, ఎంత పెద్ద లిస్ట్ చెప్తాడో గంతే, ఇంకేం ఉండదాడ. ఎందుకు పిలిచినా చెప్పు. అక్కడ ఒక్కతే ఉంది, ఆమెతోటి ముచ్చట పెడతా అంటే వెళ్తాను. కూర్చుంటే ఏం మాట్లాడతాను? అది ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? అది నిన్న 10 సార్లు ఫోన్ చేసింది, అయినా ఎత్తలే. మళ్ళా చేసింది, కట్ చేసిన. అది పైసల కోసం వచ్చింది కష్టంగా. ఏ ఊకో, ఆమె అందుకు రాలే, మనల్ని చూసిపోవడానికి రావచ్చు. అది ఇంకా అత్తలేదు. నాకు అదంతా తెలియదు. దాన్ని బుద్ధి కట్టాల, ఏదన్నా వేసి వెళ్ళగొట్టు, నేను బయటకు పోతా. సరేనా? సరే. అది ఎంక పెట్టుకొని అది ఇంటి దాకా వచ్చింది, లేకుంటే అది రానే రాదు. అది పైసలు ఇచ్చేదాకా ఓనే పోదే. మన పరిస్థితి చెప్తే ఆమె అర్థం చేసుకుంటాయి కదా, ఎందుకు ఇట్లా మాట్లాడబడుతుంది? అదేం అర్థం చేసుకుంటుంది? అర్థం చేసుకునేది అయితే ఇంటి దాకా వస్తుందా చెప్పు. చెల్లె నేను గిడదాకా పోయి సత్తిగాంతో పని. అయ్యో అన్న, నన్ను ఆటో స్టాండ్ దగ్గర దింపు, నేను కూడా పోతా. అయ్యో వదిన, ఇప్పుడే వచ్చినా ఇప్పుడే పోతావా? ఏ కాదు వదిన, నేను రానువోనికి పోయేస్తా అని వచ్చిన. అయినా నేను ఇక్కడ ఉంటే మీ అన్నకి ఎవరండి పెట్టాలి చెప్పు, మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు ఉంటా. సరేనా? సరే సరే వదిన. చూడబుద్దే వచ్చింది, పైసల కోసం రాలేదన్న. పైసలతోటి పానమ్మతోటి చుట్టూ దూరం అవుతారంటే ఏమో అనుకున్నా అన్న. నాన్న నా ఇంటికి రావద్దని కోరుకుంటాడని నేను అనుకోలేదన్నా.